హలో మామ్స్, దగడ్ మూవీస్ అప్డేట్లో వీకెండ్ అప్డేట్స్ తెలుసుకుందాం. చాలా ఉన్నాయి. ఇంకా కాంతార బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే 500 crores కలెక్ట్ చేసిందని పోస్టర్ దించారు కాంతార టీం వాళ్ళు. మూవీ అదిరిపోయింది, అందరికీ తెలుసు. బ్లాక్ బస్టర్ అని కూడా తెలుసు. కానీ ఎలా ఉందో అని చూడాలంటే మీరు ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలి. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్లో బ్లాక్ బస్టర్ టాక్ పడిన ఒకే ఒక మూవీ కాంతార. ఇంకా ఓజీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాస్ ఫర్ తెలుగు మూవీ అని చెప్పొచ్చు. సంక్రాంతికి మూవీ 300 crores కొడితే దానికి మించి కొట్టింది ఓజీ. ఈ ఇయర్ ఇండస్ట్రీ హిట్ అవ్వచ్చు తెలుగు మూవీస్కి. అది ఏ సర్టిఫికేట్తో కొట్టాడు 300. ఇంకా సుధీర్ గారి మూవీ ఐలెస్, ఇది పాన్ వరల్డ్ అని మూవీ చెప్పొచ్చు. ఎందుకంటే చాలా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది ఈ మూవీ. చాలా ఆశలు పెట్టుకుంటున్నాడు సుధీర్. ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే చాలా ఖర్చు పెడుతున్నారని తెలిసిందే ఈ మూవీకి. ఒకటి అర్థం కాదు, అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారు కానీ కలెక్షన్ మాత్రం తెలుగులోనే వస్తాయి. రోషన్ మూవీ ఛాంపియన్ 50 crore పైగానే బడ్జెట్ పెట్టారంట. ఆయన డెబ్యూ ఫిలిం కాకపోయినా సెకండ్ మూవీ అని చెప్పొచ్చు. వైజయంతి వాళ్ళు అంతరిక్షకి ఎందుకు చేశారో తెలీదు, చూద్దాం. ఇంకా మన శంకర్ ప్రసాద్ గారి మీసాల పిల్ల ప్రోమో రిలీజ్ అయింది. అది తిరిగిపోయింది. సాంగ్ అయితే వినడానికి ఇంపుగా ఉంది. నేనైతే చాలా వెయిటింగ్ మూవీ గురించి. ఇంకా కే ర్యాంప్ నుంచి కూడా ప్రోమో రిలీజ్ చేశారు ఒక సాంగ్దే. ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా నాని గారి మూవీ బ్లడీ రూమీ అంటున్నారు రూమర్స్ ప్రకారం. అది ఏ మూవీ అయినా కానీ పూజ సెరమనీ అయితే స్టార్ట్ అయింది. 2026 డిసెంబర్లో లాస్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది. ఏదవుతుందో చూద్దాం. ఈ మూవీ అయితే కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాడు, యాక్షన్ కూడా. శ్రీ విష్ణు కూడా ఒక మూవీ అనౌన్స్ చేశాడు, పేరైతే చెప్పలేదు. ఎలా ఉంటుందో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ ఇట్స్ కొట్టాలి. ఇంకా ట్రైలర్స్ అప్డేట్లోకి వస్తే డ్యూడ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అది తిరిగిపోయింది. కట్టుపన్న మళ్ళీ హిట్ డ్యూడ్కి. ప్రదీప్ రంగనాథ్ స్క్రిప్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ మూవీ చూస్తేనే తెలుస్తుంది, అలా ఉంది ట్రైలర్. ఫంకీ టీచర్ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. అనుదీప్ గారి బయోగ్రఫీ తీసుకున్నట్టున్నాడు అనిపించింది నాకైతే ట్రైలర్లో. ఇంకా మరో ట్రైలర్ బాల్టీ ట్రైలర్ అదిరిపోయింది, వేరే కొత్తగా యూనిక్గా అనిపించింది. ఇంకా నాగేశ్వర మూవీ బ్యాడ్ బాయ్ కార్తిక్ టీజర్ రిలీజ్ అయింది. ఓకేలా ఉంది, మీరు చూడండి ఎలా ఉంది అనిపించిందో. ఇంకా తెలుసు కదా, ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు. October 12th ఈవెంట్ పెట్టి రిలీజ్ చేస్తారంట. చూద్దాం ఎలా ఉంటుందో ట్రైలర్. నాకైతే అలాగే ఓకే అనిపించింది. ఇంకా లాస్ట్లో ఫైనల్గా SSMB 29 నుండి అప్డేట్ అయితే రాలేదు. కానీ వీళ్ళిద్దరి పిక్ ఒకటి కూడా లేదు, ఏ జనరేట్ చేసిన పిక్స్ తప్ప. కానీ ఫస్ట్ టైం మహేష్ గారు పెట్టారు దీన్ని. నవంబర్లో ఏదైనా గ్లిమ్స్ టీజర్ వదిలితే బాగుండే పోస్టర్తో పాటు. ఎందుకంటే వెయిటింగ్ ఆతృత ఆగలేకపోతున్నాం. ఎందుకంటే ఊహల్లో బతకడానికి ఒక గ్లిమ్స్ చాలు.